శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. మీనరాశి వారికి జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి అధిపతి బృహస్పతి గురువు 5వ స్థానంలో ప్రవేశించాడు జూన్ 2వ తారీఖున. అంటే రాస్యాధిపతి 5వ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ మీనరాశి వారికి గురువు యొక్క అనుకూలత 100% ఉంది. ఒక పక్కన శని లగ్నంలో రాశి లోపల సంచరిస్తున్నప్పటికీ రాస్యాధిపతి యొక్క డామినేషన్ బాగా ఉంటుంది. అలాంటి గురువు యొక్క సంచారం అనుకూలంగా ఉండడం మూలకంగా చాలా శుభ ఫలితాలు, మంచి ఫలితాలు ఈ మాసంలో మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చును. మంచి ఫలితాలను మీరు పొందుతారు. విద్యా విషయంలో అంటే విద్యార్థులకు, చదువుకునేటువంటి వాళ్లకు చాలా అవకాశాలు వస్తాయి. మంచి స్థితి లోపల మీరు నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాగా రాణిస్తారు. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు శుభవార్త ఈ మాసంలో. కార్య సాఫల్యము, ప్రేమ విషయాల లోపల కూడాను బాగా అనుకూలిస్తోంది. చాలా విజయాలు ఈ మాసంలో మీనరాశి వారు పొందుతారు. ఇక 15వ తారీఖు వరకు ముఖ్యంగా సూర్యుడు కూడాను 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. విక్రమ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం మీకు సాహసము, ధైర్యము, విచక్షణ, సోదరుల యొక్క సహాయ సహకారాలు, ఆత్మీయుల యొక్క సూచనలు మీకు బాగా అందేటువంటి అవకాశము ఈ 15వ తారీఖు వరకు ఉంది. ఇక ఉద్యోగంలో ఇంటర్వ్యూలు, ఉద్యోగం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగంలో అంటే ఇంటర్వ్యూస్ లోపల విజయాన్ని సాధించి ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. 15 తర్వాత మట్టుకు చతుర్థంలోకి వస్తున్నాడు సూర్యుడు. చతుర్థంలోకి రావడం మూలకంగా కొంత అనవసరమైనటువంటి ఆలోచనలను పెంచుతాడు. ఇంటి వాతావరణంలో కొంత స్తబ్దత, అనవసరమైనటువంటి డిస్కషన్స్ను ఇస్తాడు. వాహన మూలకంగా కొన్ని ఇబ్బందులు, తల్లి ఆరోగ్యం పైన శ్రద్ధ చూపాలి. చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
ఇక 20వ తారీఖు వరకు కుజుడు ధనస్థానంలో, కుటుంబ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి కుజుడు 2వ స్థానంలో సంచారం ప్రతికూలం. తద్వారా ఏమవుతుంది? కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, తద్వారా గ్యాప్ ఏర్పడము, అభిప్రాయ భేదాలు, కలహాలు ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీరు నడుచుకోవడం చాలా ముఖ్యం. మాటల లోపల ముఖ్యంగా కఠినత్వం లేకుండా ఉండడము ఈ మాసంలో మీకు చాలా అవసరము. 20 తర్వాత కుజుడు 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 3వ స్థానంలో కుజుడి యొక్క సంచారము చాలా అనుకూలమైనటువంటి సంచారం. కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. గురువు కూడాను మంచి స్థానంలో ఉన్నాడు. అన్ని పనులకు కారకుడైనటువంటి ఆ గురువు యొక్క అనుగ్రహము, కుజుడు 3వ స్థానంలోకి రావడము, సూర్యుడు కూడాను 3వ స్థానంలో ఉండడము, ఈ విధంగా గ్రహాలన్నీ కూడాను మీకు అనుకూలమైనటువంటి సంచారం కనుక కొత్త పనులు ప్రారంభం లోపల మీరు మనస్సు నిలుపుతారు, ప్రారంభిస్తారు, అందులో విజయాన్ని కూడాను పొందుతారు. విద్యార్థులకు మంచి సమయము, విద్యాభివృద్ధి కనబడుతుంది. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే మెడిసిన్ చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రీసెర్చ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, చదువుతూ ఉన్నటువంటి వాళ్లకు బాగా అనుకూలమైనటువంటి సమయము. 22 తర్వాత బుధుడు 5వ స్థానం, అది మీకు చాలా అనుకూలమైనటువంటి సంచారము. మీ శక్తియుక్తులు, విచక్షణను జోడించి పనులు చేస్తారు. తద్వారా మీకు మంచి ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షల లోపల కూడాను విజయ సూచనలు కనబడుతున్నాయి. ఇంటి లోపల ఒక పక్కన కుజుడి మూలకంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ శుక్రుడు దాన్ని రెక్టిఫై చేస్తాడు. శుక్రుడు కూడాను మంచి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇంటి లోపల కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, అందరితో కూడాను సంతృప్తిగా ఉండడం అనేటువంటిది శుక్రుడి మూలకంగా కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, శుభకార్యాలు చేస్తారు, వివాహాలకు హాజరవుతారు. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసం. శుభవార్త వింటారు. ఇకపోతే ఏలినాటి శని ప్రభావము ఉంది. జన్మస్థానంలో శనైశ్వరుడు సంచరిస్తూ ఉన్నాడు మీనరాశి వారికి. తద్వారా ఏమవుతుంది? అదనపు బాధ్యతలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మానసికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి పనుల లోపల విజయము చేకూరినప్పటికీ కొంత అనుకోకుండా ఆలస్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇకపోతే ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాల యోగం మట్టుకు ఉంది. శత్రువులపై విజయము, గిట్టని వాళ్ళ యొక్క హాని నుండి మీరు విముక్తులవుతారు. ఇలాంటివి ఈ మాసంలో మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి కాలం. సద్వినియోగపరుచుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఫార్మాసిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఐటీ రంగంలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో విదేశ అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆన్ సైట్ లోపల మీరు బయటకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకు. ఇకపోతే కుటుంబంతో మీరు విదేశాలకు వెళ్ళడము ఈ మాసంలో ముఖ్యంగా కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాసము మీనరాశి వారికి శని మినహాయించి కొంత చిక్కులు, కొంత ఆలస్యం ఉన్నప్పటికీ మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నాయి కనుక ఓవరాల్గా మీకు 90% శుభ ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఈ సంవత్సరము ఉగాది నుండి
జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్ప యోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుణ్ణి కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.